హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్. వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో వచ్చేసి నేను ప్రాన్స్ పులావ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్రాన్స్‌ని సాల్ట్ అలాగే పసుపు వేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటోస్ 3 తీసుకున్నాను. వాటిని నేను కుక్కర్‌లో ఉడకబెట్టి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. నేను పులావ్ వచ్చేసి కుక్కర్‌లో చేస్తున్నాను. ముందుగా ఆయిల్ పోసుకొని అందులో స్టార్, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకొని గోలించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా మెత్తబడే వరకు చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అందులోనే కొద్దిగా 4, 5, 6 మిర్చి కూడా వేసుకొని గోలనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ గోలనిచ్చుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని దగ్గర పడే వరకు గోలనిచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులోనే మనము ప్రాన్స్ని కడిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని అందులో వాటర్ కంటెంట్ బయటకు వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. అందులో వాటర్ కంటెంట్ వస్తుంది అనగా మనం అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అలాగే మసాలా, చికెన్ మసాలా, అలాగే ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా వేగనిచ్చుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి. అది కూడా మంచిగా వేగనిచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత అందులో మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ గోలనిచ్చుకున్నాక అందులో 1 కప్ రైస్కి మనము 2 కప్స్ వాటర్ పోస్తాము. అవి పోసుకున్నాక మనం ఇక్కడ కొద్దిగా సాల్ట్ టేస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1.5 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ తర్వాత మనం మూత తీసేసి చూస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ప్రాన్స్ పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి సండే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.